సార్ సింగర్ కల్పన గారు స్లీపింగ్ టాబ్లెట్లు మింగి సూసైడ్ కావాలనే చేసుకుంటున్నారని కొద్దిమంది అంటున్నారు. కానీ వాళ్ళ అమ్మాయి మాత్రం వచ్చి మా అమ్మ కేవలం ఓన్లీ డాక్టర్లు ఇచ్చిన వేలోనే అయితే తీసుకున్నది, కానీ ఒక డోస్ అయితే ఎక్కువైంది, దానివల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందని వాళ్ళ అమ్మాయి అయితే చెప్తున్నారు. సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఆమె ఇప్పుడు ఇది సెలబ్రిటీస్ కాబట్టి ఊరిక మొత్తం మీడియా అంతా కొంచెం హైప్ చేస్తుంది, కానీ ప్రతి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉండొచ్చు. ఆమె దాంట్లో ఒకవేళ మామూలుగా అనుకోకుండా మాత్రలు ఎక్కువ డోస్ అయ్యిందా, లేకపోతే ఇప్పుడు టీవీలో చూస్తున్నట్టు ఆమె ఏదో అమ్మాయి ఏదో అన్నదని చెప్పేసి, అంటే అమ్మాయి రమ్మంటే రానన్నదని, ఏదో కేరళ చదువుతుందని, అందుకనేసి నా మీద కొంచెం ఇద్దరు మాత్రలు మింగిందని, ఎక్కువగా మింగిందని ఏదో ఒక రూమర్స్ చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అని తెలియదండి. ఒకటి మాత్రం వాస్తవం, ఆడపిల్లలు ఆలోచించుకోవాల్సింది ఒకటే. ఏదైనా ఒక అరగంట ఆలోచించండి, అరగంట ఊపు పట్టండి. ఏది జరిగినా నష్టం జరిగితే మీ పిల్లలకు జరుగుతుంది, రేపు ఉదయం మీ భర్తకు జరుగుతుంది. ఓకే, ఉండొచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, ప్రతి కుటుంబంలో. కాకపోతే సెలబ్రిటీగా ఉండేటప్పుడు కొన్ని మనం ఎదుర్కొనే సమస్యలు కూడా మనం ఉంటాం. రెండోది, సినిమా ఫీల్డ్ అయినా పొలిటికల్ అయినా సినిమా వాళ్ళు కూడా మనుషులే, సినిమా వాళ్ళకు కూడా జీవితాలు ఉంటాయి, సినిమా వాళ్ళకు కూడా అందరికీ ఉన్నట్టే ఉంటాయి. సినిమా వాళ్ళు అంటే గొప్పగా ఇంకో ముందుకేం వచ్చారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ, అంతే తేడా, అంతగాని ఇంకేముండదు. దయచేసి వాళ్ళకు కూడా ఇంట్లో అందరి ఇంట్లోగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్ జరిగి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా మనం ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆడపిల్లలు ఈగో తగ్గించుకోవాలా, ఆడపిల్లలు ఆవేశం తగ్గించుకోవాలా. ఆడపిల్లలు ఎవరైనా సరే ఒక గంట అరగంట ఓపు పడితే జరుగుతుంది, కానీ ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడం మాత్రాన, లేకపోతే ఇంకోటి చేసుకోవడం మాత్రాన ఏమొస్తుంది అనేది, ఇది నేను ఆమె కోసం మాట్లాడలేదు, అందరి కోసం కూడా మాట్లాడుతున్నాను, జనరల్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం. అవును సార్. ఏదైనా చిన్నది ఒక సినిమాలో రాకపోతే, సినిమాలో వేషాలు రాకపోతే, సినిమాల్లో మళ్ళా ఏదో మనకు అంటే ఫస్ట్ వచ్చినంత స్టార్డమ్ తర్వాత రాకపోతే, లేకపోతే మనం ఒక టాప్లోకి వచ్చాం కదా అని అనుకునేటప్పుడు కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడం, ఇవి చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న యూగోల వల్ల. ఒకప్పుడు మనం బాగా ఉన్నాం, ఇప్పుడు మనల్ని పట్టించుకోవట్లేదు, ఒకప్పుడు టాప్లో ఉన్నాం, ఇవన్నీ మీరు ఆలోచించేటప్పుడు ఒక్కసారి బిఫోర్కి వెళ్ళి, మీరు ఆర్టిస్ట్ అవ్వకముందు బిఫోర్కి వెళ్ళి, ఈజ్ హీరోయిన్ అండ్ హీరో, ఎనీ సైడ్ ఆర్టిస్ట్, మన ఇంట్లో మనం ఏంటి, మన కుటుంబం తల్లిదండ్రులు మనం ఎలా పెంచారు, మనం పెంచే దగ్గర నుంచి ఎక్కడొచ్చాం, ఆ రోజు స్టార్డమ్ ఉందా, ఆ రోజు బెంజ్ కార్లు ఉన్నాయా, ఆ రోజు కార్లు ఉన్నాయా, ఆ రోజు మన తల్లిదండ్రులు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ పల్లెటూరు నుంచి వచ్చాం, ఏ ఊరు నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, అవన్నీ ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఈరోజు మనకి మధ్యలో వచ్చింది ఈ స్టార్డమ్, మళ్ళా దాన్ని పడిపోతుంది అంటే మనం ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా మనం ఎదగాలి, ఎలా మనం రిపీట్గా మనం డిఫరెంట్ క్యారెక్టరైజ్ చేసుకుంటూ డిఫరెంట్ మనం వాళ్ళు జనాలు ప్రేక్షకులను మెప్పించే విధంగా, వాళ్ళని ఒప్పించే విధంగా మనం ఎలా నిలబడాలి అని ఆలోచించాలి తప్ప, మనం డిప్రెషన్లోకి వెళ్ళాలి, మనం ఇలా మనం సూసైడ్ చేసుకోవడాలు చూసుకోండి. బిఫోర్ ఈజ్ గుర్తుంచుకోండి. నేను చెప్తున్నా, ఈరోజు నేను ఒక ఆఫీస్ బాయ్, అప్పుడు నా చిన్నప్పుడు నేను ఆఫీస్ బాయ్, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. ఈ స్టేజ్ నుంచి వచ్చేటప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఒక ఆఫీస్ బాయ్ నుంచి స్టేజ్కి వచ్చాను. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అది గుర్తుపెట్టుకోకుండా మనం ఏదో ఈరోజు ఇంత టోలం అయిపోయాం కదా, మనకి ఈరోజు తగ్గిపోయింది కదా, అది కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలం ఏంటి, మన తల్లిదండ్రులు ఏంటి, అది తెలుసుకోండి ఫస్ట్. ఎవరమైనా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా, సైడ్ ఆర్టిస్ట్ అయినా, హీరో అయినా, ఇది ఉదయ్ కిరణ్ గారు టాప్గా ఒక ఎదిగారు, ఈరోజు టాప్గా మొత్తం టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, సినిమాలు లేకుండా ఇబ్బంది పడ్డారు. చాలామంది సినిమాలు లేవు, చాలామంది సంపాదించుకుని పోగొట్టుకున్నారు. కానీ ఒకప్పుడు డిఫరెంట్ ఒక హీరోయిన్ తక్కువ ఉండేవారు, దానివల్ల 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు హీరోయిన్లు చేయగలిగారు. ఈరోజు 3 సంవత్సరాలు హీరోయిన్లు చేస్తే 4వ సంవత్సరం హీరోయిన్ కొత్త హీరోయిన్ వస్తుంది, ఒక కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు, కొత్త విలన్స్ వస్తున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్స్కి. మన అందుకనే సరే అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు చెప్తారు, రోజు కొత్తదనంగా చేయాలి, ప్రజల్ని ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా కొత్తగా చేయాలి, కొత్తగా నిలబడాలి. కనుక మనం ఏదైనా సరే, సింగర్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేబీ సో మనీ మరి ఇండస్ట్రీలో అందరూ కొత్తగా వస్తున్నారు. ఈరోజు పెద్ద సినిమాలు 200 కోట్లు అంటున్నారు, 500 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. ఈరోజు మనం ఇంతకుముందు సినిమా తీసిన ₹1,00,00,000 సినిమా వచ్చేది, ఈరోజు ఆ ₹1,00,00,000 సినిమా రావట్లేదే. కనుక దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో, ఆర్టిస్టులు అందరూ కూడా, సైడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మేబీ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న VVIPs అవ్వచ్చు. VVIPs కాకముందు మనం ఏంటి, మన కుటుంబంలో ఏంటి, మన నేపథ్యం ఏంటి, మనం ఒకప్పుడు ఎలా వెళ్తున్నాం, ఈరోజు అది ఆలోచించుకోండి. ఈరోజు మనం 5 స్టార్ హోటల్కి వెళ్తే 10,000 బిల్ అవుతుంది, మళ్ళీ అదే 5 స్టార్ హోటల్కి వెళ్తాను ఆశ పెట్టుకోకండి. 5 స్టార్ హోటల్లో తినండి, కాకా హోటల్లో తినండి, చిన్న హోటల్లో తినండి, చిన్న హోటల్లో ఉండండి, బయట ఉండండి, మారుతి కార్లో తిరగండి, బస్సులో తిరగండి,
ఫ్లైట్లు సపరేట్ ఫ్లైట్లు తిరిగండి. అంటే అన్నీ మనం గతంలో మన తల్లిదండ్రులు నేర్పించినవన్నీ నేర్చుకోవాలి తప్ప మనకు చార్టర్ ఫ్లైటే ఉంది, చార్టర్ ఫ్లైటే కావాలి, ఈరోజు నాకు మొత్తం సూట్ రూమే కావాలి. ఒక హీరోయిన్ చెప్తుంది నాకు సూట్ రూమే కావాలి. సార్. ఆమెకు చూస్తే మొదటి టోటల్గా ఎవరు ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు బట్టి సినిమాలు లేవు, అయినా సూట్ రూమే కావాలి. ఏదో ఒక ప్రోగ్రామ్ కావాలో పిలిస్తే వెళ్తే సూట్ రూమే కావాలి, సూట్ రూమ్ 30,000 సార్. అలవాటు పడిపోతున్నారు. అవును. మనకు నాకు బెంచ్ కారే కావాలి, ఇంట్లో బెంచ్ కార్ లేదు కానీ బయట కారు మాత్రం బెంచ్ కావాలి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి, సూసైడ్లు చేసుకోకండి. మీరు ఇది మా సినిమా ఇండస్ట్రీకే కాదు, మొత్తం సాఫ్ట్వేర్లో కూడా వర్క్ లోడ్ ఎక్కువైపోతుందని భర్తలతో గొడవలు వస్తున్నాయి, ఈగోలు వస్తున్నాయి, చిన్న చిన్నవి వస్తున్నాయి అని సూసైడ్కి అటెంప్ట్ చేయకుండా ఒక గంట మీరు ఆలోచించుకొని దయచేసి ప్రతి ఒక్కరు మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకుండా, మీ జీవితాని కోసం మీ పిల్లలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ భర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారని ఒకసారి గుర్తుపెట్టుకొని ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.